హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఇవాళ ఏం వర్క్ చేశాను. ఇక మార్నింగ్ బయట ఊకేసి ముగ్గు వేసా. ముగ్గేమో గీతల ముగ్గు వేసా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదా. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గీతల ముగ్గులు, చలిమంట. ఇక మెయిన్ కైట్స్ ఎగిరేయడం. ఇంకా ముగ్గు వేసేసి రైస్ వండుతున్నాను. రైస్ ఏమో గంజి వంపకుండా అక్కడికక్కడికే పెట్టేశాను. గంజి వంపితే ప్రోటీన్స్ పోతాయి కదా, అందుకోసం అడికాడికే వాటర్ పోసి అలాగే వండేసాను. ఇవాళ కర్రీ ఏం చేస్తున్నానంటే పాలకూర కర్రీ చేస్తున్నా. నాకు ఆకుకూరలు అంటే అంత నచ్చవు కాదు, చాలా మందికి నచ్చదు. అందరికీ కాదు, కొందరికి. కానీ నాకు కాల్షియం కొంచెం తక్కువ ఉంది. కోసం ఆకుకూరలు, ఇంకా డి విటమిన్ బి తక్కువ ఉంది. ఎగ్స్, డ్రై నట్స్ లాంటివి తినాలని చెప్పారు. అందుకే రోజు కాకపోయినా అప్పుడప్పుడన్నా వండుకుందామని పాలకూర తీసుకున్నాను. పాలకూర ఎంత రేటు పెరిగిపోయిందో, 10 రూపాయలకి 2 కట్టలే వస్తున్నాయి. అన్ని కూరగాయలకు ఫుల్ రేట్లు పెరుగుతున్నాయి కదా. కనిపిస్తుంది మాకు ఇంకా మంచిగా ఇంటి ముందు స్పేస్ ఉంటే. ఇక్కడ చూసారా, నేను కర్రీ వండుతూ సాంగ్స్ పెట్టుకొని అవుతున్నా. తండ్రి మూవీలో బుజ్జి తల్లి సాంగ్ ఉంటుంది కదా, వింటున్నా కొద్దీ వినబుద్ధి అవుతుంది ఎందుకో. కానీ సాంగ్కి ఫుల్ కనెక్ట్ అయ్యా నేనైతే. సాంగ్స్ వింటూ చేసుకుంటే అసలు ఎంత పని ఉన్నా కానీ అసలు కొంచెం రిస్క్ అనిపించకుండా చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు అలా చేస్తా. సాంగ్స్ పెట్టుకొని అలా ఇంట్లో వర్క్ చేసుకుంటా. తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇది ఏం జ్యూస్ అంటే డ్రై ఫ్రూట్స్ జ్యూస్. పిల్లల కోసం, నా కోసం అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెడతా. ఇంకా మార్నింగ్ బాదం, పిస్తా ఇలా అన్నీ పొట్టు తీసి మిక్సీలో వేసుకొని అందులో కొంచెం పాలు వేసుకొని, కొంచెం తీపిగా కావాలనుకున్న వాళ్ళు షుగర్ లేదా వద్దు కానీ హనీ వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కాలేదు, మార్నింగ్ టైంలోనే ఐస్ క్రీమ్ బండోడు వచ్చేస్తున్నాడు ఈ మధ్య. ఆ ఐస్ క్రీమ్ వచ్చాక మా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు ఐస్ క్రీమ్ కావాలని. వాళ్ళకి అదోటి ఇదోటి చెప్పేసి బుర్రలు ఇచ్చా ఎన్పి తిని ఊకున్నారు. ఐస్ క్రీమ్ బండి సప్పుడు కాగానే పిల్లలు అయితే ఒకటే ఎగురుతారు, ఇప్పియకపోతే ఒకటే ఏడుస్తారు. మా ఇల్లు చూసారా ఎలా ఉందో, మొత్తం చెత్త చెత్త. ఎందుకు అంటే ఇన్ని రోజులు అక్కడ పత్తి ఉండే, పత్తి బస్తాలన్నీ ఇంట్లో పెట్టేసేసరికి ఇల్లు మొత్తం గలీజ్ గలీజ్ ఉండే. ఇంకా పత్తి అమ్మేశాక ఇల్లు అలానే ఉంచుకోం కదా, ఇక మొత్తం కడగాలని అన్నీ బయట పెట్టా. గిన్నెలు అయితే ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం తినేసి గిన్నెలన్నీ బయట వేసా. ఫస్ట్ గిన్నెలు తోమాక ఇక ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు కదా, అలా అని ఫస్ట్ గిన్నెలన్నీ తోమేసుకున్నాను. గిన్నెలు తోమేశాక అవన్నీ ఇంట్లోకి తెచ్చుకొని ఇక ఎక్కడివక్కడ సదిరేస్తున్నాను. ఈ పిల్లలతో ఈ ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే అమ్మో అసలు ఎంత కష్టమో. కానీ ఇల్లు క్లీన్ ఉంటేనే కదా మనం అయినా ఆరోగ్యంగా ఉంటాం, మనకి మైండ్ అయినా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే మెయిన్గా ఇల్లు నీట్గా లేకపోతే అసలు పిచ్చి లేచినట్టే ఉంటుంది ఇంట్లో. ఇవన్నీ ఎప్పుడు తీసేస్తాడో, ఇన్ని రోజులు బస్తాలు ఉండే కదా పత్తి బస్తాలు, అవన్నీ ఎప్పుడు తీసేస్తాడో, ఎప్పుడు నీట్గా సదురుకుందామని అనిపించింది. అందుకే బస్తాలు అమ్మేయగానే ఇక వెంటనే క్లీనింగ్ స్టార్ట్ చేస్తా. అది పెద్ద ఇల్లు ఏం కాదు, చాలా చిన్న ఇల్లు, కానీ ఉన్నంత వరకైనా నీట్గా ఉంటుంది. నేను ఇల్లు మొత్తం ఎలా క్లీన్ చేసుకున్నానో ఈ వీడియో చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయే వరకు 11:30 అవుతుంది టైం.